టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన కండువా కప్పుకున్నారా? మామ అల్లులు కూడా జనసేనకు జై కొడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవని టార్చ్ బేరరా? ఎన్నికలన్నాక పొత్తులు సర్వసాధారణం. ప్రత్యర్థుల బలాబలాలను బట్టి, రాజకీయ సమీకరణాలను బట్టి పొత్తులు పెట్టుకుంటారు. అయితే పొత్తులు పెట్టుకున్న తరుణంలో మిత్రపక్షాలకు జై కొట్టాలి, పార్టీ కండువాలను కప్పుకోవలసి ఉంటుంది. ఏపీలో జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో తాజాగా సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు జనసేన శ్రేణులతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే తాను పరిష్కరిస్తానని, రెండు పార్టీలు ఉమ్మడిగా పోవాలని కోరారు. ఈ సందర్భంగా ఓ జనసేన నేత జనసేన పార్టీ కండువాను చంద్రబాబు మెడలో వేశారు. దీంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొనేందుకు అప్పటి టీఆర్ఎస్, వామపక్షాలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం రూపంలో త్రిముఖ పోటీ నెలకొనడంతో కూటమి కట్టడం అప్పట్లో అనివార్యంగా మారింది. ఆ సమయంలో బీఆర్ఎస్తో పాటు వామపక్షాల కండువాలను చంద్రబాబు వేసుకున్నారు. కానీ అప్పటికి సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు. ఇక 2018లో సైతం చంద్రబాబు కాంగ్రెస్ కండువాతో కనిపించారు. తెలంగాణ ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నారు. హైదరాబాద్లోని ఓ సమావేశంలో ఓ మహిళా కాంగ్రెస్ కండువాను చంద్రబాబు మెడలో వేశారు. అప్పట్లో జాతీయ స్థాయిలో ఇది చర్చగా మారింది. అయితే పొత్తులో భాగంగా ఇటీవలే లోకేష్, బాలకృష్ణ కూడా జై జనసేన అంటూ పవన్ నాయకత్వాన్ని కొనియాడారు. తమ మెడలో జనసేన జెండాలతో కార్యకర్తల్లో కొత్త జోష్ని నింపారు. కాగా ఇప్పుడు ఏకంగా టీడీపీ అధినేత కూడా జనసేన జెండాతో దర్శనమివ్వడం రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ వార్త సంచలనంగా మారింది. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఇరు పార్టీల మధ్య ఇక గౌరవప్రదమైన సీట్ల పంపకం ఎలా ఉండనుందో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. చూడాలి మరి టీడీపీ, జనసేన కూటమిలో ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో బరిలో నిల్వనున్నారో అన్నది తేలాల్సి ఉంది.